టీడీపీ భజన రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖంలోనే అవపడతా ఉంది ఆ యొక్క పచ్చ కళ. ఆయన నేను స్టార్టింగ్లోనే చెప్పా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చెప్పా, ఏదో ఒక రోజు గోడ దూకినట్టుగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ పార్టీకి జంప్ అవుతాడని చెప్పిన. అవే భావాజావాలు ఆయన మొహంలో కానరా వస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క ముచ్చటిని మీరు ఒక్కసారి గమనించాలి. టీడీపీ ఏజెంట్ రేవంత్ పార్టీని బతికించేందుకు విశ్వ ప్రయత్నాలు, ఛాన్స్ దొరికితే టీడీపీ చంద్రబాబు భజన, టీడీపీ శ్రేణులను భుజాలపైకి ఎత్తుకుంటున్న సీఎం, హస్తం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహారాలు, కాంగ్రెస్ శత్రువులు టీడీపీ బీజేపీతో దోస్తీ, రాష్ట్రంలో లేని పార్టీ కోసం తీవ్రంగా తపిస్తున్న రేవంత్, ముఖ్యమంత్రి తీరుపై పార్టీ సీనియర్ల అసహనం, కాంగ్రెస్లో ఉంటూ టీడీపీ భజనపై ఆగ్రహం, తెలుగుదేశం పార్టీపై ఎందుకంత ప్రేమ, సీక్రెట్గా ఏమైనా జరుగుతుందా అన్న అనుమానాలైతే భీకరంగా వస్తూ ఉన్నాయి. సీక్రెట్గా ఏం లేదు. ఈ మనకు రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ చిత్రం ఏదైతే ఉందో మీరు ఒక్కటి గమనించండి, ఆయన మొహంలోనే పచ్చకళ అవుపడతా ఉంది. అతను భుజాలపైన బీఆర్ఎస్ జెండానో బీజేపీ జెండానో కాంగ్రెస్ జెండానో అది ఏది సెట్ కాదు. ఒక్కటి తెలుగుదేశం పార్టీ జెండా ఆయన భుజాల మీద వేయండి, 100కు 100% ఎట్లా సెట్ అవుతుందో మీరే చూడండి, ఏ విధంగా సెట్ అవుతుందో. అందుకనే రేవంత్ రెడ్డి గారు బీజేపీ తోటి దోస్తి, కాంగ్రెస్తో కుస్తీ, బీఆర్ఎస్ తోటి కుస్తీ, టీడీపీతో మాత్రం కుమ్మక్కైపోయిండు. ఇప్పుడు మన గత చరిత్రలో చూసాం, భగవంతుని కోసం ఏ విధంగా భక్తులు ఏ విధంగా భజన చేస్తారో కూడా చూసినాం. రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం టైం దొరికితే చాలు ఆయన భజన కార్యక్రమాలు. ఎంత గొప్ప టీడీపీ పార్టీ, ఎంత పచ్చగా ఉండేది, ఎంత ఎల్లో కలర్గా ఉండేది, అటువంటి చాతుర్యం, ఆ యొక్క మధురం, ఆ యొక్క మధురమైన ఆ యొక్క టీడీపీ పార్టీ లేకపోవడం ఈరోజు ఎంతో బాధాకరం. ఆ టీడీపీ పార్టీ తెలంగాణలో ఉండుంటే బాగుండు. టీడీపీ పార్టీని కనుమరుగు చేసిన ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ గద్దెల్ని కూల్చండి, కేసీఆర్ని పాతి పెట్టండి అనుకుంటూ రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఇందులో పార్టీలో కొనసాగుతూ ఉన్న కొందరు మంత్రులు, సీనియర్ నేతలు, కాంగ్రెస్ కోసం పరితపించే మహానుభావులు వాళ్ళందరూ కలిసి ఈనాడు అనేది ఒక్కటే, నిజంగానే అనవసరంగా అధిష్టానానికి బుద్ధి లేదు కానీ, రాహుల్ గాంధీకి అర్థం లేదు కానీ, సోనియా గాంధీకి తెలివి లేదు కానీ, ఈరోజు చేసిన తప్పు ఏదైనా ఉందా అంటే రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా నియమించడమే పెద్ద పొరపాటు. ఈయనే మనకు రాబోయే తరాలకు కూడా జీవితం రాకుండా చేసేసిండు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చూస్తూ ఉన్నారు, ప్రజలు కాండ్రించి ఉమ్ముతున్నారు, చెప్పులతో కొడుతున్నారు, తిరగబడతా ఉన్నారు, గ్యాప్ దొరికితే చాలు ఏదైనా చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఆ విధమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులపైన విష చిమ్ముడు, పత్రికా విలేకరులు, ఏబిఎన్ ఛానళ్ళు, ఎన్టీవీ వాళ్ళు ఏ విధంగా మంత్రులపై కథనాలు రాసి తెలంగాణ రాష్ట్రంలో 0% చేయాలి గ్రౌండ్లలో కాంగ్రెస్ని చేసేసి టీడీపీలో జంప్ అయిపోవాలా. తెలంగాణ రాష్ట్రం వైపుగా టీడీపీ ముఖ్యమంత్రిగా ఏలాలనేదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఆర్భాటం, హంగులు, ఆ యొక్క కథలు. చంద్రబాబు నాయుడు దగ్గర పాదాల దగ్గరే ఎంతో సురక్షితంగా ఉంది అనుకుంటూ పాదాల దగ్గర భజన చేసుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేపు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీలో జంప్ కాకుండా చూడండి మీరు, ఖచ్చితంగా దేనికంటే దానికి ఉంటాడు ఆయన, ఇక దేనికంటే దానికి ఉంటాడు.